మీరు టీఆర్ఎస్ వెళ్ళారు, గులాబీ కండువా కప్పుకొని పార్టీ కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు కదా. 2019 ఎన్నికల్లో ఖచ్చితంగా తెలంగాణ రాష్ట్రంలో టీఆర్ఎస్ సర్కార్ మళ్ళీ ఒకసారి వస్తుంది అనుకుంటున్నారా? అంటే ఇప్పటి పరిస్థితి నాకు తెలిసిన కాడికైతే 100% వస్తుంది. ఎందుకనంటే ఇప్పుడు రైతుకు కావాల్సింది వాటర్ మెయిన్. కాంగ్రెస్ పార్టీ చేయలేదని కాదు, కానీ ఏ ప్రాజెక్ట్ చేసినా 10 ఏళ్ళు చేసుకుంటూ పోయినాం. ఎండింగ్ వరకు చేయలేకపోయాను. బయటికి ఒకరి మీద ఒకటి చెప్పుకుంటూ ఓది చేసుడు, తెలంగాణ ఆంధ్ర ఉన్నప్పుడు ఆంధ్ర వాళ్ళు ఎక్కువ తీసుకుపోవడం, మనకు ఫండ్స్ తక్కువ ఇచ్చుడు, ఆ ఇబ్బంది అయితే అయింది వాస్తవం కూడా. కాంగ్రెస్ పార్టీ చేయలేదని నేను చేసింది. కానీ ఇప్పుడు ఏమవుతుందంటే ఓవర్ నైట్ ఉన్న అడ్డంకులన్నీ తొలగించేసి ఫస్ట్ నీళ్ళు ఇవ్వాలనేది. ఇప్పుడు మా ప్రాంతం అంతా ట్యాంక్స్ నింపుతున్నారు. రాజశేఖర్ చేసిండు, 80% చేసిండు, 20% ఆగిపోయింది. ఇప్పుడు ఆ 20% ఇస్తున్నారు, క్రెడిట్ వాళ్ళకు వస్తుంది. ఇప్పుడు 4,000 ఇస్తున్నాడు. ప్రజలకు ఏం కావాలి? పైసలు కనపడాలి. పైసలు ఇస్తున్నారు, 1,000 రూపాయలు పింఛన్ ఇస్తున్నాడు. కానీ కొన్ని స్కీమ్స్ మంచిగా ఉన్నాయి. గురుకుల పాఠశాలలు పెట్టారు, ఎడ్యుకేషన్, పిల్లలకి ఎడ్యుకేషన్ కావాలా, అరే వ్యవసాయానికి వాటర్ కావాలి. కొన్ని సిస్టమ్స్ ఉన్నాయి. ఇప్పుడు కొన్ని చేయలేకపోతున్నారు. అనవసరమైన ఏంటంటే నేను చెప్తే కదా, డబుల్ బెడ్రూమ్ అన్నది, అది ఒక ఇల్లు కట్టాలంటే 10 లక్షలు కావాలి. అంత ఎఫర్ట్ చేయలేదు గవర్నమెంట్. ఏదో మండలానికి కాన్స్టిట్యున్సీకి 500, 400 చేస్తే లేని కాంట్రవర్షియల్ స్టార్ట్ అవుతుంది. 3.5 ఎకరాలు భూములు అమ్మేటోడే లేడు. ఇప్పుడు కొనేటోళ్ళు ఎక్కువైనరు, అమ్మేటోళ్ళు లేరు, భూములు ఇచ్చేటోళ్ళు లేరు. ఆ ప్రాబ్లమ్ స్టార్ట్. అదొకటి. ఆ రెండు మెయిన్గా. ఎంప్లాయ్మెంట్ ఇన్ని రోజులు వేయలేదు, ఇప్పుడు స్టార్ట్ అయినాయి ఎంప్లాయ్మెంట్ కూడా. కొన్ని ఇస్తూ ఉన్నాడు, చేస్తూ ఉన్నాడు. అట్లా కొన్ని ప్లస్. ఇప్పుడు గవర్నమెంట్ నడిపేటప్పుడు కొన్ని ప్లస్, కొన్ని మైనస్ ఉంటాయి. ఇప్పుడు టీఆర్ఎస్కి ఎక్కువ ప్లస్లు ఉన్నాయా, మైనస్లు ఉన్నాయా? ఎక్కువ ప్లస్లు వస్తున్నాయి. ఏ దానిలో ప్లస్లు వచ్చినాయి చెప్తే కదా. మెయిన్ ఇరిగేషన్, వాళ్ళు ప్రాజెక్ట్స్ మీద బాగా పడ్డారు. ఎక్కడ పూర్తి కాలేదు, డబ్బులు తినేకి సరిపోతుంది కాంగ్రెస్ పార్టీ వాళ్ళు, టీడీపీ వాళ్ళు అంటున్నారు కదా. ఇప్పుడు ఏ ప్రభుత్వం ఉన్నా ఇప్పుడు ఆడ టీడీపీ వాళ్ళు ఆడ అంటలేరా? టీడీపీ వాళ్ళను వైసీపీ వాళ్ళు, బీజేపీ వాళ్ళు అంటేనే ఉన్నారు కదా. ఈడ నాగం జనార్దన్ వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళని అన్నాడా? మళ్ళీ ఇప్పుడు టీఆర్ఎస్ వాళ్ళని అంటున్నాడా? ఇది రాయి వేసేందుకు ఒకటి ఆస్కారమే తప్ప చేయనియరు. ఇప్పుడు ప్రజలు కూడా ఏమో తింటే పని అవుతుంది, మాకు నీళ్ళు వస్తున్నాయి అంటారు. అది ఆ కాన్సెప్ట్ ఉన్నది. ఇప్పుడు మా దగ్గర వీళ్ళు ఏమో సీరియస్గా ఇనిషియేటివ్ తీసుకోకపోతే మాకు చెర్లకు నీళ్ళే రావు. అంటే ఆ రోజు కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా చేసింటే అయిపోతుండే. ఈ అండ్ల వంతులు, నీవు చేతు నేను చేతు, ఇవి ఎందుకులే, ఇప్పుడు ఎందుకులే, తెలంగాణ ఎందుకులే, ఆంధ్రాలో చేసుకుందాం, మా కాన్స్టిట్యూన్సీ చేసుకుందాం అనే ఆలోచనలో పోయినరు. అప్పుడు తెలంగాణ ఎమ్మెల్యేలు కానీ ఎవరు కానీ అడగాలంటే కొంచెం హెజిటేట్ చేసేది. వాళ్ళ కాన్స్టిట్యూన్సీ కాడికి ఇస్తే వాళ్ళు తిప్పలు ఇరుక్కుపోయేది. ఇప్పుడు అట్లా లేదు కదా. వచ్చిన అంతా మనకు మిగులు బడ్జెట్, వచ్చిన బడ్జెట్ అంతా వాళ్ళు మేజర్ ఇరిగేషన్ మీద పెడుతున్నారు. నాకు నిన్న ఒక కాంగ్రెస్ పెద్ద నాయకుడే చెప్పిండు, నా ఏది ఏమన్నా వాడు కాళేశ్వరం కడుతున్నాడన్నా, అది 4 జిల్లాలకు వాడుతుంది. అది ఎట్లా వస్తే మనం అడ్రస్ లేకుండా పోతాము. ఆ ప్రాజెక్ట్ చూస్తే అసలు ఏంటిది, ఎట్లా కడుతున్నాడు, ఇంత ఫాస్ట్గా కడుతున్నారు వాళ్ళు. బెంగాల్లో లోకల్ ఎలక్షన్స్ అయితే మొత్తం లేబర్ పోతే స్పెషల్ ఫ్లైట్లో మందిని తీసుకొచ్చిండ్రే, మన వాళ్ళు చేయగలుగుతామా చెప్పమని కామెంట్ చేసిండు ఒక పెద్ద నాయకుడు కాంగ్రెస్ పార్టీ. అంటే వాళ్ళు ఆ విధంగా, అంటే అది ప్రైవేట్ కంపెనీ తిరిగి అయిపోయింది. అంటే వాళ్ళు చెప్పింది ఇప్పుడు రాజశేఖర్ ఉన్నప్పుడు ఎట్లయితే నడుస్తుండేనో ఇప్పుడు అదే విధంగా నడుస్తుంది. ఎదురు లేదు, ఇప్పుడు ఎవరు ఎదురు చెప్పే పరిస్థితి వాళ్ళ దాంట్లో. అంటే వాళ్ళు అనుకున్న చేయాలనేది, సాధించాలనేది అది ఆలోచన వాళ్ళు. మీరు చూస్తున్నారు ఐ డ్రీమ్ న్యూస్ని. మీరు చూస్తున్నది ఐ డ్రీమ్ న్యూస్. అంటే కళలని నిజం చేస్తూ ప్రజలకి నిజాలని కళల ద్వారా తీసుకొచ్చే ఐ డ్రీమ్కి మై బెస్ట్ విషెస్. మీరు చూస్తున్నది ఐ డ్రీమ్ న్యూస్. మీరు చూస్తున్నారు ఐ డ్రీమ్ ఛానల్. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్. మరిన్ని వీడియోల కోసం ఐ డ్రీమ్ని సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్. And I am very much satisfied with the way interview went on. Kindly subscribe to I Dream. For more videos, subscribe to I Dream. And loads of fun entertainment and content. Do watch I Dream.